ఆపరేషన్ సింధూర్తో భారత్ పాత లెక్కల్ని కూడా చాలా వరకు సరిచేసింది. భారత్పై ఉగ్ర కుట్రలు పన్నిన కేంద్రాలను ఎంచుకొని మరీ నేలమట్టం చేసింది. టార్గెట్ను కరెక్ట్గా ఫిక్స్ చేసుకున్న భారత ఆర్మీ ఇలా వెళ్లి అలా వాటిని నిమిషాల మీద నాశనం చేసి వచ్చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దాయాదిని ఏమార్చి ఆపరేషన్ సింధూర్ పేరిట అత్యంత పగడ్బందీగా దాడుల ప్రణాళికలను అమలు చేసింది. ఆ ఆపరేషన్ కు సంబంధించి ప్రధాని మోదీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి. బాలాకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలనే ప్రధాని అమలు చేశారు. దాడులకు ముందు ప్రశాంతమైన ప్రవర్తనతో దాయాదిని మరోసారి ఏమార్చారు. భారత్ ప్రణాళికలను పసిగట్టడంలో అప్పుడు బాలాకోట్ దాడుల సమయంలోనూ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాకిస్తాన్ పూర్తిగా విఫలమైంది. దీంతో దాయాది దృష్టి మరల్చి దాడి చేయడంలో మరోసారి భారత బలగాలు పైచేయి సాధించాయి. దీనికోసం భారత్ పక్కా ప్లాన్తో వ్యవహరించింది. దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించే మాక్ డ్రిల్స్ ను ప్రకటించింది. ఇలాంటి కార్యక్రమాలతో దేశ ప్రజలను సైనిక చర్యకు, దాని పరిణామాలకు మోదీ ప్రభుత్వం సిద్ధం చేస్తుందనే సూచనలు మాత్రమే ప్రత్యర్థుల్లోకి వెళ్లాయి. దీంతో దాయాది ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. ఈ భారత మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాతో మాట్లాడారు. ఉగ్రమూకలను అంతం చేయడంలో ఇది ఆరంభం మాత్రమే అని విక్రమ్ మిశ్రీ అన్నారు. పహల్గామ్ ఘటనలో 26 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని, కుటుంబ సభ్యుల కళ్ల ముందే అతి కిరాతకంగా పర్యాటకులను చంపేశారని అన్నారు. మత ఘర్షణను రెచ్చగొట్టే విధంగా మారణ హోమానికి పాల్పడ్డారని అన్నారు. టీఆర్ఎఫ్ కు పాక్ అండదండలున్నాయని అన్నారు. ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశామన్నారు. పాక్ ఆర్మీ మద్దతు ఉన్న ఉగ్ర శిబిరాలను భారత సైన్యం సమూలంగా ధ్వంసం చేస్తుందన్నారు. पहलगाम आतंकवादी हमले की जांच से पाकिस्तान के साथ आतंकवादियों के संपर्क उजागर हुए हैं. रेजिस्टेंस फ्रंट द्वारा किए गए दावे और लश्कर-ए-तैयबा से ज्ञात सोशल मीडिया हैंडल द्वारा इसको रीपोस्ट किया जाना इसकी पुष्टि करता है. चश्मदीद गवाहों और विभिन्न जांच एजेंसियों को उपलब्ध अन्य सूचनाओं के आधार पर हमलावरों की पहचान भी हुई है. हमारी इंटेलिजेंस ने इस टीम के योजनाकारों और उनके समर्थकों की जानकारी जुटाई है. इस हमले की रूपरेखा भारत में सीमा पार आतंकवाद को अंजाम देने के पाकिस्तान के लंबे ट्रैक रिकॉर्ड से भी जुड़ी हुई है. మీడియా సమావేశంలో ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన దృశ్యాలను చూపించారు. సమావేశానికి ముందు గతంలో భారత్ జరిపిన మెరుపు దాడుల వీడియోలను ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్ జరిపిన తీరును కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరించారు. పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టామన్నారు. గత 30 ఏళ్లుగా పాక్ ఉగ్రమూకలకు సౌకర్యాలు కల్పిస్తోందని, పాక్ తో పాటు పీఓకేలోనూ ఉగ్ర శిబిరాలున్నాయని అన్నారు. నిఘా వర్గాల సాయంతో మొత్తం 21 స్థావరాలను గుర్తించామని, అందులో 9టిని లక్ష్యంగా చేసుకున్నామని అన్నారు. కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడులు చేశామని, పాక్ పౌరులకు హాని కలగని రీతిలో వీటిని నిర్వహించామని, సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకోలేదని తెలిపారు. భారత్ టార్గెట్ చేసిన వాటిల్లో లాహోర్ కు 40 కిలోమీటర్ల దూరంలోని మురిద్కేలో లష్కర్-ఎ-తోయిబా ఉగ్ర శిబిరం కూడా ఉందన్నారు. ఇక్కడ ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హ్యాడ్లీ శిక్షణ తీసుకున్నారని కర్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు. పాకిస్తాన్ నుంచి ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా దాన్ని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని వ్యోమికా సింగ్ అన్నారు. ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था. इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया. Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers.
These camps are located both in Pakistan as well as Pakistan occupied Jammu and Kashmir areas. భారత చరిత్రలో తొలిసారి మిలిటరీ ఆపరేషన్ సంగతులను మహిళా అధికారులు వెల్లడించడం విశేషంగా నిలిచింది. ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి బలమైన సందేశం ఇచ్చిన భారత్ ఆపరేషన్ వివరాలను మహిళా అధికారుల చేత చెప్పించడం ద్వారా దాయాది దేశానికి గట్టి సందేశం ఇచ్చినట్లయింది.